దగ్గరికి వస్తారు. ఒక్క సెకండ్ సార్, మీ దగ్గరికి వస్తారు. ఒక్క నిమిషం ఆగండి, ఆగండి మల్లికార్జున గారు ప్లీజ్ ఆగండి. ప్రైవేట్ ఒక నిమిషం ఆగండి ప్లీజ్. కాళ సుజాత గారు, యా గుడ్ ఈవినింగ్ అండి. మీకు నేను ఒక విజువల్ చూపిస్తాను, ఒకసారి ఆ విజువల్ చూడండి. ఖచ్చితంగా దీన్ని ముగ్గురు కూడా, అంటే ఈ ప్యానెల్లో ఉన్న మీ ముగ్గురు కూడా ప్యానలిస్టులు ఖచ్చితంగా దీని మీద ఒక పోరాటం చేయాలి. ఖచ్చితంగా మీరు నాకు హామీ ఇవ్వాలి. ఒక్కసారి పీసీఆర్ అది ఒక్కసారి ప్లే చేస్తారా ప్లీజ్. ఏమంటే ఇప్పుడు చూస్తున్నాం మనము, మీ మధ్యలో ఒక వీడియో ప్లే అవుతుంది. ఇది వచ్చేసి ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్ ఉన్నటువంటి 2 పత్రికల్లో వచ్చినటువంటి ఒక యాడ్ అండి ఇది. ఫస్ట్ ఏదైతే ఫ్రంట్ పేజీలో వచ్చింది ఆ యాడ్, దాన్ని ఒకసారి కానీ మనం కానీ చూస్తే, మీరు ఒకసారి చూస్తే అక్కడ 2025 జేఈ మెయిన్స్కి సంబంధించి ఫలితాలు ఇంకా రాలేదు. ఆ ఫలితాల్లో మా విద్యార్థికి 300కి 300 మార్కులు వచ్చాయని చెప్పేసి, జేఈ మెయిన్ 2025 ఫలితాలు 300కి 300 వచ్చాయని చెప్పేసి వాళ్ళు యాడ్ ఇచ్చారు. ఎంత దరిద్రం దౌర్భాగ్యం అంటే అసలు ఇంకా రిజల్ట్స్ రానటువంటి దానికి కావాలంటే కింద చూడొచ్చు, షరతులు వర్తిస్తాయి అన్నట్టు యాజ్ పర్ ఎన్టీఏ ప్రొవిజనల్ కీ అట. అంటే ప్రొవిజనల్ కీని చూసి మాకు ర్యాంక్ వచ్చేసిందని చెప్తే చదువుకోనాల పరిస్థితి. పైన చూడండి, ఎక్కడ కూడా ప్రొవిజనల్ కీ లేదు. ఆ పిల్లాడి పక్కన కింద చాలా చిన్న అక్షరాలతో ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి ఇంత దౌర్భాగ్యం? కనీసం ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఖచ్చితంగా కాళ సుజాత గారు మీరు దీని మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఇంత దారుణమా? కనీసం రిజల్ట్స్ రాకుండానే ఫలితాలు ఇచ్చేస్తున్నారు. ఇంకా ఎన్టీఏలు ఎందుకు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలు ఎందుకు? ఏం చెప్తారు మీరు సుజాత గారు? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. గుడ్ ఈవినింగ్ అండి, ప్రైమ్ 9 ఛానల్ కి, అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి మీకు కూడాను. నిజంగానే దౌర్భాగ్యం ఇది. ఈ రోజు మీరు వచ్చినటువంటి ఎడిషన్ అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడే మాకు, అంటే మార్నింగ్ నుంచి నేనైతే నిజంగా చూడలేదు. వాస్తవానికి ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఇంతకన్నా దారుణం. వీళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. రిజల్ట్ రాకముందే రిజల్ట్ ని ప్రకటించుకొని వాళ్ళ దగ్గర మరి శ్రీ చైతన్యలో 300 ర్యాంకులు వచ్చాయి అని చెప్పుకునేటందుకు ఈరోజు సిగ్గుచేటుగా ఉంది, దారుణంగా ఉంది. దీని మీద ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. ఇది ఎందుకంటే ఎవరి సొత్తు కాదు, పిల్లలు చదువుకోవడానికి, విద్యను అభ్యసించడానికి పాఠశాలల్లో కానీ విద్యా సంస్థలలో ఎక్కడ జాయిన్ చేసినా కూడా తన సొంత డబ్బు ఖర్చు పెట్టి పేరెంట్స్ చదివిస్తూ ఉంటే ఈ విధమైనటువంటి దారుణాలు చేస్తున్నటువంటి ఈ విద్యా సంస్థలకి డెఫినెట్ గా శాస్తి చెప్పాల్సిందే, తప్పదు. మా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు, పిల్లలకి చదువు బాగుండాలని ముందుగా ఫస్ట్ పిల్లలకి 40% డైట్ ఛార్జెస్ పెంచారు. మీరు చూస్తున్నారు గురుకుల పాఠశాలలో కానీ వివిధ హాస్టల్లో కానీ మేము ఈరోజు ఇంటిగ్రేటెడ్ విద్య కోసం మేము ఎంత తాపత్రయం పడుతున్నాము. అంతేకాకుండా మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే విద్యా కమిషన్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా కమిషన్ దృష్టికి కూడా రేపు మీరు చెప్పింది ఇది డెఫినెట్ గా మా విద్యా కమిషన్ దృష్టికి తీసుకెళ్తాను నేను. దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పూర్తి బాధ్యత మా మీద ఉంది, మా ప్రభుత్వం మీద ఉంది. తప్పు ఎవరు చేసినా తప్పు, దీన్ని క్షమించరా అనేది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. దీన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదు. ఎందుకంటే వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. తప్పు ప్రకటనలు చేస్తే ఎవరు ఉపేక్షించరు, ఊరుకోరు. దాంట్లో మేము ఎలాంటి ఎంకరేజ్మెంట్స్ కూడా చెయ్యము అని మీడియా ముఖంగా చెప్తున్నాను నేను. మా విద్యా కమిషన్ ఆల్రెడీ కొత్తగా ఏర్పాటు చేయబడింది కాబట్టి దాని మీద పూర్తిగా మరి ఇలాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడానికి మరి వీరైతే తప్పుడు నిర్ధారణ చేసి ఇచ్చినటువంటి మీడియా పత్రిక సాక్షిగా ఇచ్చుకున్నటువంటి సాక్ష్యం మన కళ్ళ ముందు కనబడుతుంది. 2 రాష్ట్రాలలో, ఇక్కడ కాదు అక్కడ కాదు, 2 రాష్ట్రాల్లో కూడా తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. పక్కన ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ ప్యానెల్లో ఉన్నటువంటి అందరికి కూడా బాధ్యత ఉంది. మీడియా మీరు మా ముందుకు తీసుకొచ్చినందుకు మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కమిషన్ కి అయితే ఇది తప్పకుండా రేపు ఉదయం వరకు డెఫినెట్ గా దీని విషయంలో ప్రభుత్వంతో మేము మాట్లాడతాము. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా దీన్ని ఇనిషియేట్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా చదువుకోని వాళ్ళు చాలా మంది ఉంటారండి. అవి చూసి ఎంత మోసపోతారు. చూస్తాం మనం ఫీజులు కట్టేయాలన్న ఆలోచనే కదా. గబా వీళ్ళు పెంచిన రేట్లకి మరి ఇలా దొంగ ప్రచారాలు చేసినటువంటి వీళ్ళకి డెఫినెట్ గా పరిష్కారం అయితే దొరకాలి. ఒక్క నిమిషం, ఒక కాలర్ ఉన్నారు సీతారెడ్డి గారు ఒంగోలు నుంచి. సీతారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. నమస్తే అండి, ప్రైమ్ మీడియా వారికి అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఫస్ట్ మనం సబ్జెక్ట్ చాలా సున్నితమైనది సార్. ఈ సబ్జెక్టు ఉన్న దాంతో ఈ ఎప్పుడైతే అవినీతి పరులు
ఎంప్లాయీస్ సారీ మీరు ఎంప్లాయీస్ అని అంటున్నానని మీరు వేరే విధంగా Okay. ఒక ఎంప్లాయీగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ దందా వ్యాపారాల్లో కొనసాగిస్తున్నారు. అవును. కానీ ఈ ఎందువలనంటే ఆ సబ్జెక్ట్ చెప్తున్నాను. ఒక ఎంప్లాయీగా ఉన్న వాళ్ళకి అన్ని ఉంటాయి. మాత్రం ఒక చిన్న క్వశ్చన్ అండి, యాజమాన్యం ప్రమేయం లేకుండా ఎంప్లాయీస్ అంటే అన్ని విధాలలో ముందుకు ఒక్క నిమిషం అమ్మా చెప్తున్నాను, అదే చెప్తున్నాను. ఎంప్లాయీస్ వలన ఈ సంస్థ ఈ మర్రి చెట్టు అనేది పెరిగింది. ఈ మర్రి చెట్టుని ఎంప్లాయీస్ ద్వారానే పెరిగింది. కానీ ఈ ఒక్క నిమిషం ఈ దీంట్లో ఉన్న సబ్జెక్ట్ లో ఈ ఫీజులు ఉండే చూసా, ఈ సామాన్య మానవుడు రైతు వారి వర్గం కానీ ఈ వేరే ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళు ఫీజు రాయితీ లేవు. ఈ ఎంప్లాయీకి మాత్రం రాయితీ ఉంటుంది. ఎందువల్లంటే అతను ఇంకా 4-5 నేర్పిస్తాడు. ఇది ఒక దందా వ్యాపారంగా జరుగుతున్న చర్య. ఓకే సీతారెడ్డి గారు ఓకే ఇప్పుడు విషయం ఏంటంటే ఎంత దారుణం ఉన్నట్టు నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, ఇప్పుడు మీరున్నారు, నేను ఒక 10 మంది పిల్లల్ని చేర్పిస్తాంటే మీకు కూడా కమిషన్ ఇస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది ఈ రోజు. సో కాబట్టి ఇక్కడ ఎంప్లాయీస్ ఒకటే కాదు. సో ఇంకో కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు విజయనగరం నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు స్కూల్ స్టార్టింగ్ 60% ఫీజు ఏది కట్టమంటారు? 60% ఫీజు స్టార్టింగ్ లోనే 60% ఫీజు కట్టమంటున్నారు. అవును ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఒకటి తల్లిదండ్రులుగా మీరు ఖచ్చితంగా దీని మీద ఉద్యమం చేయాలి. ఎందుకంటే ఢిల్లీలో ఇటీవల ఫీజులు పెంచారు అని చెప్పేసి అక్కడ పేరెంట్స్ కమిటీ ఏ విధంగా ఉద్యమం చేస్తుందో మనం చూస్తున్నాం. చాలా అద్భుతమైన ఉద్యమం చేస్తున్నారు, అది మనకు స్ఫూర్తిదాయకమైనటువంటి పరిస్థితి. సో మీరే ఖచ్చితంగా చేయాలి. మాట్లాడండి. అది కట్టింది కాక ఇంకా ఏ రిమైనింగ్ ఫీజు బ్యాలెన్స్ ఉంటే పిల్లల్ని బయట ఉంచుతున్నారు. అది ఎంత దారుణం అండి అది. అవును అసలు విద్యా వ్యవస్థ అసలు మారలేదండి. అసలు టోటల్ విద్యా వ్యవస్థ అంతా గవర్నమెంట్ విద్యా సంస్థ అయిపోవాలి కదా, ప్రైవేట్ పరంగా లేకుండా. మళ్ళీ అది చేసి ఎంత బాగుంటుంది చెప్పండి. ఓకే అండి. ఓకే శ్రీనివాస్ గారు మరి ఒక్క నిమిషం, ఇంకో కాలర్ ఉన్నారు, తీసుకొని మీ దగ్గరకు వస్తాను. సుబ్రహ్మణ్యం గారు ఇంకో కాలర్ ఉన్నారు, సార్ రియాక్ట్ అవ్వండి ప్లీజ్. హలో చెప్పండి, రియాక్ట్ అవ్వండి. ఏమండి మీరు కదా గవర్నమెంట్ ఈ ప్రైవేటు స్కూల్స్ ని అణగదొక్కడానికి కొంత ప్రయత్నం చేసిందండి. ఓకే అంటే మీరేంటి ఎంకరేజ్ చేయమంటారు? అయితే అనగదొక్కడం మీన్స్ ఏంటి అర్థం కాలేదు. ఇంకా ఎంకరేజ్ చేద్దామా, చెప్పండి. మీ దగ్గర సపోర్ట్ చేయలేదు కదా, దానికి ఏ రాజకీయ నాయకులు గాని ఏ ఛానల్ వాళ్ళు గాని అసలు సపోర్ట్ చేయడం లేదు కదా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు దోచేస్తున్నారు, ఇది పెట్టడం ఎందుకండి? మీ చేతిలో అవకాశాలు ఉన్నప్పుడు దాని గురించి నెగిటివ్ గా పబ్లిసిటీ చేయండి, వాటిని స్పాన్సర్ చేయవలసింది. అంతేగాని మీరే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూనే ఉంటారు ప్రైవేట్ కాలేజెస్ వాటి గురించి, మళ్ళీ దాని మీద విషయం చూస్తున్నారు. ఎట్లా వీలవుతుంది సార్ ఈ ద్వంద్వ విధానం? ఓకే అండి. ఓకే సుబ్రహ్మణ్యం, ఇంతకీ మీరు పేరేంటి అండి? ఏదన్నా స్కూల్ యాజమాన్యం తరఫున? కాదండి, కాదు యాజమాన్యం కాదు, అంటే ఏంటి అసలు కాదండి, అసలు మీ వర్షన్ ఏమంటున్నారు? గత గవర్నమెంట్ లో జరిగిన ప్రయత్నాలు కూడా అనగదొక్కేశారు అన్ని ఛానల్స్ వాళ్ళు, అన్ని వార్తాపత్రికలు అప్లిఫ్ట్ చేస్తూ ఉంటారు. గత గవర్నమెంట్ కొన్ని స్కూల్స్ ని, ఎలిమెంటరీ స్కూల్స్ ని అప్డేట్ చేస్తూ ఉంటే దానికి సపోర్ట్ చేసి కోట్లకు పోయి వాళ్ళకు సపోర్ట్ చేసి ఇట్లా చేశారు కదా. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయించాలి, ఇట్లా ద్వంద్వ విధానం కదా ఇది. కరెక్ట్, ద్వంద్వ విధానం అంటే మీరు ఏంటంటే ఇప్పుడు ఒక అంశం తీసుకున్నప్పుడు అంశానికి సంబంధించినటువంటి దాని మీద మీడియా రాస్తూ ఉంటుంది అనమాట. సో మీడియా కథనాలు ప్రసారం అవుతుంటాయి, మీడియా దాని మీద ఫోకస్ పెడుతూ ఉంటుంది అనమాట. సో బహుశా మీ ఏరియాలో ఏదో జరిగినట్టుంది, దాన్ని ఏదో తీసుకుని మొత్తం మీరు స్టేట్కి 2 స్టేట్స్కి దాన్ని ఆపాదించొద్దు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్గా ఒకటే సుబ్రహ్మణ్యం గారు, ఒకటి విద్యా సంస్థలకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న అవస్థలు కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. శ్రీ చైతన్య అనేటువంటి ఒక విద్యా సంస్థ ఇందాక నేను మీకు చూపించాను, ఎన్ని మార్కులు అసలు రిజల్ట్స్ రాకుండా మార్కులు వేశారు. సుబ్రహ్మణ్యం గారికి పిలకాలంటే అందులో చేర్పించుంటారు. సరే వదిలేసండి, అది మీ వర్షం కూడా నాకు అర్థం కాలేదు. కానీ కాళ సుజాత గారు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్.
ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మా ప్రభుత్వం అయితే ముందుకెళ్తోంది. మొన్న రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మాట్లాడింది మీరు విని ఉండొచ్చు. ప్రభుత్వ విద్యా సంస్థలలో ఇంకా ఎక్కువగా మెరుగైన అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఈ ప్రైవేటు విద్యా సంస్థలు ఏదైతే దోపిడీకి గురి చేస్తున్నాయో వాటిని కట్టడి చేయడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ముందుకు వస్తుందని రేవంత్ రెడ్డి గారు చెప్పడం మీరు విని ఉంటారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల కన్నా ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే, అంటే ప్రైవేట్ పాఠశాలలు తక్కువ ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ ఉన్నాయి. అయినా గానీ ప్రైవేట్ కి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. కారణం దేనికి అని అంటే, ఒకటి వచ్చేసి వసతులు లేకపోవడం, రెండోది మరి గవర్నమెంట్ స్కూల్ అంటే చులకన అయిపోవడం. కొంత అంటే మధ్య తరగతి కుటుంబాలు, సరే పై తరగతి కుటుంబాలు అని అంటే బాగా ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు ఎలా పెడితే అలా చదివించారు అని అనుకుందాం. కానీ మధ్య తరగతి వాళ్ళు కూడా పాపం, నేను ఎన్నో మందికి ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నాం, ఎంతో మంది డిస్కౌంట్ కావాలి కాలేజ్ ఫీజులకి అని అడగడానికి వస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే బాధ వేస్తుంటది. వాళ్ళు 1,70,000 2,70,000 కట్టుకోలేని పరిస్థితి ఉంటారు. అయినా గానీ అదే కాలేజ్ కావాలి, అక్కడే శ్రీనారాయణ చైతన్య ఈ నారాయణ కాలేజ్లకే వెళ్ళాలి. కానీ ఎందుకు ఈ మాయ, ఎందుకు ఇంత ఫీజులు? చూసాం కదా మేడం, మా పిల్లోడి ఫోటో కూడా అలా రావాలి మరి పేపర్ లో రావాలి అంటే ఆ స్కూల్లోనే చదవాలి, అది ఒకరికే వస్తుంది. ర్యాంకులు చూపియాలి. మొత్తం ఒక 100 బ్రాంచులు ఉంటాయి, 10 మంది విద్యార్థులు ర్యాంకు పక్క కాలేజీలలో చదువుకున్న విద్యార్థుల ర్యాంక్ వస్తే కూడా ముందుగా వాళ్ళ కన్ను చూపు అక్కడ పడి వాళ్ళని కొనేసుకోవడము, వీళ్ళ కాలేజ్ నుంచి చదివినట్టు సర్టిఫికేట్ ఇవ్వడం, ఇవన్నీ మనం ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్న విధానమే. కానీ ముందుగా అసలు గుర్తుంచుకోవాలి పేరెంట్స్ కూడా, వీటిపైన ఎక్కువగా మొగ్గు చూపించడం మనమే చూపిస్తున్నాం కాబట్టి ఎక్కువగా అట్రాక్షన్ ఎక్కువ అవుతుంది. కాస్త గవర్నమెంట్ కూడా ఇప్పుడు మేమైతే పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నాం. మరి మీరు చేయాలి. మరి కాల్వ సుజాత గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఖచ్చితంగా కార్పొరేట్ విద్యా సంస్థల మీరు మాటిస్తున్నారా లేదా? ప్రైమ్ 9 లో ఈ రోజు మాటిస్తున్నారా? వరకే కాదు, కాలేజీలు యూనివర్సిటీలు కూడా పూర్తి స్థాయిలో ప్రైవేట్ కన్నా ఎక్కువగా ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకుంటేనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఆదర్శం. మనకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి ఆదర్శం మనం రాష్ట్రంలో అందరికీ అవగాహన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్నిటికన్నా మించి ప్రైవేట్ విద్యా సంస్థలలో నేర్పించేటటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళకన్నా ఎక్కువగా గవర్నమెంట్ స్కూళ్లలో చదివించే వాళ్ళు డిగ్రీలు పీజీలు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి నాణ్యత నైపుణ్యం ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ఉండదు. అయినా కానీ మనం అక్కడే మొగ్గు చూపిస్తున్నాం కాబట్టి అలస ఎక్కువైపోయింది. వీళ్ళకి చర్మగీతం పాడాల్సినటువంటి అవసరం ఉన్నది. డెఫినెట్ గా మేమైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం, మాకు సేవ చేసే అవకాశం. రేపు కాల్వ సుజాత గారు రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది రేపు ఈవినింగ్ ఈ టైంలో మనం డిస్కస్ చేద్దాం. కాల్వ సుజాత గారు వస్తారు, రేపు తీసుకున్న చర్యలతో మీరు రావాలి. ఖచ్చితంగా మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేస్తాం. దయచేసి మీరు దీని మీద చర్యలు తీసుకోవాలి. మీ దగ్గరికి వస్తాను మేడం. ఒక నిమిషం. పవన్ కుమార్ గారు, వచ్చిందంటే దేన్ని కూడా వదిలేదు.